హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శ్రీలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో స్టార్టింగే రెడ్ కలర్ రోజెస్ అండ్ పింక్ కలర్ రోజెస్తో హ్యాపీ వెల్కమింగ్ లాగా అనిపించింది కదా. మేము ఊరు వెళ్ళినప్పుడు గేట్ ఓపెన్ చేయగానే నాకు కూడా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఈ ఫ్లవర్స్ అన్నీ మా వాళ్ళైతే న్యాచురల్గా ఆర్గానిక్గా పూస్తున్నవే అండి. అలానే కాయగూరలు, కూరగాయలు, వాటితో పాటు కొన్ని మొక్కలు, ఇంకా రకరకాల పూల మొక్కలు, పారిజాతాలు, ఎన్ని రకాలు మా పెరట్లో మా అమ్మ నాటారో చూసేద్దాము. ఇదైతే చిన్న నూరు వరహాల చెట్టు, చాలా చిన్న చెట్టు, చిన్న మొక్క, చెట్టు కాదు. ఎన్ని పువ్వులు ఉన్నాయి చూడండి, వందల కొద్ది గుత్తులు వచ్చేసాయి. మొక్కకున్న ఆకుల కన్నా పూల గుత్తులు ఎక్కువగా ఉన్నాయి. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఎంట్రన్స్లోనే అదిరిపోయింది. నెక్స్ట్ మందారాలు. ఇది చాలా లైట్ కలరు, మధ్యలో డార్క్ కలర్ షేడ్తో ఉంది. ఇది వచ్చేసి వైట్ గులాబీ. ఇది కూడా మనం పింక్ కలర్ రోజెస్ చూసాం కదా, అదే దాంతో వైట్ కలర్ కాంబినేషన్ రోజెస్ అనమాట. ఇవి కూడా చాలా పూలు వచ్చాయంట. మేము వెళ్ళేసరికి వాడిపోయి రాలిపోయాయి. నెక్స్ట్ ది స్పెషల్ అట్రాక్షన్ అనేసి పారిజాతం మొక్క. మీరు ఎప్పుడైనా చూసారా పారిజాతం పూలని కానీ మొక్కని కానీ? మా ఇంట్లో అయితే ఎవ్రీ ఇయర్ దీన్ని కట్ చేస్తున్న కొద్దికి పెరుగుతూ ఉంది. పూలు కూడా సూపర్గా వస్తాయి. ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా బాగుంటాయి. మీ అందరికీ తెలిసిందే కదా, పారిజాతాలు మనం కట్ చేసే వరకు చెట్టు మీద ఆగిపోవు, కింద పడిపోతాయి. ఏదైనా క్లాత్ వేసి ఉంచుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం తీసుకొని పూజలోకి కానీ ఇంకా దేని డెకరేషన్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి నా వాయిస్ ఆపేస్తున్నాను, ఎందుకంటే బ్యాక్ సౌండ్ వచ్చే ఒక మంచి మ్యూజిక్ చూడండి, పిచ్చుకల మ్యూజిక్. ఇంతకుముందు మనం వేరే కలర్ మందారాలు చూసాము. ఇది వచ్చేసి వైట్ కలరు, చాలా బాగుంది వైట్ కలరు. ఇది డెకరేషన్స్లో కానీ మన పూజా మందిరంలో కానీ పూజలోకి వాడుకుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. గ్రీన్ కలర్ మొక్కలకి ఇలా ఈ కలర్ కాంబినేషన్ పూలు ఉంటే చూడ్డానికి ఎంత హాయిగా అనిపించిందో నాకైతే. మీలో ఎంతమంది గార్డెనింగ్ ఫ్యాన్స్ ఉన్నారు, గ్రీనరీ అంటే ఇష్టమో నాకు కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ పింక్ కలర్ రోజెస్ ప్లాంట్ చూడండి ఎంత చిన్నగా ఉండిందో. ఆల్మోస్ట్ ఒక 2.5-3 ఫీట్స్ కూడా లేదు, బట్ ఫ్లవర్స్ అయితే ఎంత బాగా వచ్చాయో. ఇవన్నీ చిట్టి గులాబీలు, అలానే పెద్ద గులాబీ కూడా కాదు, మీడియం సైజు ఉన్నాయి. మనకి పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి తలలోకి, అండ్ పూజలకు కూడా చాలా బాగుంటుంది. కలర్ అయితే ఎంత బాగుందంటే, దట్టు అది గ్రీన్కి ఈ పింక్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది. ఇవన్నీ క్రోటాన్ వేరియంట్లోవి. ఇది కూడా లేయర్స్గా ఎంత బాగుందో. ఇది పెద్దగా అయినప్పుడు దానికి కూడా చిన్న ఫ్లవర్స్ వస్తాయి. అవి ఇప్పుడైతే రాలేదు, ఇంకా ఫ్లవర్స్ టైం రాలేదు వాటికి. నెక్స్ట్ ఈ లైన్ అంతా క్రోటాన్ మొక్కలే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్, ఫ్లవర్స్ మొక్కలు ఇంకా ఉన్నాయి. మీరు లాస్ట్ వరకు చూస్తే ఏమేమి ఉన్నాయో అర్థమవుతుంది. బెండ మొక్కలు, ఇవేమో పసుపు మొక్కలు, అలానే చిన్న గులాబీ మొక్కలు. ఇవి జస్ట్ వేశారు. ఎల్లో పింక్ రెండు ఒకటే ఫ్లవర్లో వస్తుంది కాంబినేషను. ఇవేమో పసుపు మొక్కలు. నేను లాస్ట్ టైము ఒక వీడియో పోస్ట్ చేశాను, మా ఇంటి పెరటి అమ్మనేస్తాలు అని. అక్కడ పసుపు మొక్క, ఆ వీడియోలో కూడా మంచి గ్రీనరీతో పాటు మా ఊరి లొకేషన్, గ్రీనరీ ఎలా ఉంటుంది, విలేజ్ లైఫ్ వాతావరణం అనేది వీడియో చక్కగా ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇదేమో విరజాజి పూలు, ఇప్పుడైతే రాలేదు, సమ్మర్ టైంలో ఎక్కువ వస్తాయి కదా. సో బెండ మొక్కలండి, చాలా వరకు హార్వెస్టింగ్ అయిపోయాయి, లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి. అయినా కూడా మనకి కర్రీకి సరిపడా బెండకాయలు అయితే వస్తున్నాయి. ఇక్కడ పందిర్లు చూడండి, మాకు ఇంటి వెనక నుంచి ఇంటి ముందు గేటు వరకు పందిర్లు వేశారు. ఎంత బాగా మొక్కలు అనేవి పాకుతున్నాయో. ఇది కాకరపాదు. ఈ కాకరపాదుకు కూడా బోల్డ్ అన్ని కాయలు వచ్చేసాయి. అంతకుముందు అయితే కట్ చేయలేదు, మేము వెళ్ళాకే తెచ్చుకోవడం కోసము వచ్చే ముందు హార్వెస్ట్ చేసుకున్నాము. ఎన్ని కాకరకాయలు! ఇవన్నీ ప్యూర్ ఆర్గానిక్గా పండిస్తున్నవి. వీటికి ఏ ఫెర్టిసైడ్స్ కానీ ఇంకా వేరే ఏ పురుగు మందులు అలా ఏం వేయట్లేదు. ఇది వంగ మొక్కలు, ఇవి కూడా కాయలు అయితే ఉన్నాయి, బట్ ఆల్రెడీ కట్ చేసి కర్రీ చేసేసారు.
నెక్స్ట్ ఇది తులసమ్మ. జస్ట్ ఒక మొక్క పుట్టింది. మా ఊరి నేల తీరో ఏమో తెలియదు కానీ ఏ మొక్క అయినా మంచిగా వస్తుంది. దట్టు ఫుల్ రాళ్ళ భూమి అయినా కూడా మొక్కలు అనేవి కొంచెం కేర్ చూపిస్తే, కొంచెం ప్రేమ చూపిస్తే చాలు మనకి ఎన్ని మంచిగా గ్రో అవుతాయి. ఈ కాకరకాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఇంకా పెద్దవి కూడా అవుతాయి సైజు. కొంచెం చేదుగానే ఉంటాయి కానీ కూర మంచిగా కుక్ చేసుకుంటే హెల్త్కి కూడా మంచిది కదా. నెక్స్ట్ దొండపాదు. ఇదే మా గార్డెన్కి ఈరోజు హీరోయిన్ లాంటిది, మెయిన్ రోల్ అనమాట. ఒకసారి మీరు దొండకాయలు మేము ఎన్ని హార్వెస్ట్ చేసామో చూడండి. అంతకుముందు మా అమ్మ కొన్ని కట్ చేశారు. బట్ చాలా వరకు దొండపాదు అయితే బాగా వస్తుంది. ఎవరి ఇంట్లో అయినా దొండపాదు ఉంటే మనకి వారంలో 2-3 సార్లైనా కర్రీ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇష్టంగా తినే వాళ్ళకైతే దొండపాదు మంచి పత్యానికి కూడా యూజ్ అవుతుంది కదా దొండకాయలు. సో పల్లెటూరులో ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఈ పాదులు ఉంటూనే ఉంటాయి. అండ్ మా ఇంట్లోవి కాబట్టి స్పెషల్గా నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను. ఇదైతే జామ చెట్టు. తైవాన్ జామ మొక్క తెచ్చి వేస్తే కొంచెం పెద్దగానే అయింది. రెడ్ కలర్ది, వైట్ కలర్వి 2 మొక్కలు ఉన్నాయి. వైట్ కలర్ దానికన్నా రెడ్ కలర్వి బాగా వస్తున్నాయి. వీడియో షూట్ చేస్తున్నప్పుడే నేను కాయలు చూసి టెంప్ట్ అయిపోయి కట్ చేసి తినేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇవి చాలా పెద్ద సైజు కూడా అవుతాయి. ఇప్పుడు సీజన్ కాబట్టి మాకు వెనకాలే అడవి, చిన్న అడవిలాగా ఉంటుంది. సో రకరకాల పక్షులు ఉంటాయి దాంట్లో. అవన్నీ వచ్చేసి నైట్ పూట ఇవి తినేసి వెళ్ళిపోతున్నాయి. ఒకసారి ఇక్కడ నేను ఈ వెనకాల ఇవంతా చిక్కుడు పాదులు, దసరా చిక్కుళ్ళు. మేము ఉన్నప్పుడే కర్రీ కూడా చేసేసుకున్నాము. చాలా బాగున్నాయి. బట్ మందులు ఏమీ కొట్టట్లేదు కాబట్టి పురుగులు పడుతున్నాయి కొద్దిగా. వాటికి ఏమన్నా ఆల్టర్నేటివ్ చూడాలి. అండ్ సొరపాదు కూడా ఉంది. నెక్స్ట్ వెనకాలే మా కాంపౌండ్ ఆనుకొని అడవి ఉంటుందండి, చిన్న అడవి. చాలామంది మా ఇంటికి వచ్చినప్పుడు కొత్త వాళ్ళు మీకు అక్కడ భయం అవుదా అని అడుగుతుంటారు. ఇప్పుడు వరకు అయితే అలాంటి భయాలు ఏం లేవు. అండ్ మాకు అది ఉండడం థ్రిల్గా అనిపిస్తుంది. పచ్చగా ఉంటుంది, గాలి కూడా ఎంత బాగా వస్తుందో. నెక్స్ట్ దొండపాదు హార్వెస్టింగ్ స్టార్ట్ చేసాము. ఎన్ని దొండకాయలు వస్తున్నాయంటే కట్ చేస్తుంటే వస్తున్నాయి. న్యాచురల్గా పండిస్తే కూడా మనం కొంచెం ఇవి ఆవు పేడ లేదా గేదె పేడ అలా పల్లెటూరులో దొరుకుతుంటాయి కదా, పిట్టు అలాంటివి ఏమైనా వేస్తే మొక్కలు మొదట్లో మనకి కొంతవరకు బాగానే ఉంటుంది మొక్కలకి. ఇక్కడ మేము ఎన్ని దొండకాయలు హార్వెస్ట్ చేసామో మీరు చూడండి. థ్రిల్గా అనిపిస్తుంది. సిటీలో మొత్తం మనకి వేరే ఆప్షన్ ఉండదు కదా, కొనుక్కొని తినాలి. దట్టు అవన్నీ పెస్టిసైడ్స్ అన్నీ ఉంటాయి తెలిసినా కూడా తప్పదు, అవే తింటుంటాము. బట్ ఒక్కసారి విలేజ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ మన చేతిలో, మన కళ్ళ ముందు కనిపిస్తూ మన చేతిలో కట్ చేసుకుంటుంటే ఆ థ్రిల్లే వేరు కదా. దొండపాదికే కాకరకాయ కూడా ఒకటి పండిపోయి ఉంది. అక్కడ సీడ్ తినేసాను. టేస్ట్ భలే స్వీట్గా అనిపించింది. అండ్
ఇది చూడండి పక్షి కొట్టింది. నేనేమో పక్షి కొట్టింది అంటున్నాను. మా నాన్న వీడియో తీస్తున్నారు. అది పాము కొరుకుంటుంది అని. చెట్టు పైకి పాము ఎక్కుతుందా నాకైతే డౌట్. తను కూడా ఒక యూట్యూబ్లో చూశారంట. సో ఇవ్వండి ఇంతవరకు మేమైతే ఈసారి హార్వెస్ట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేస్తారని అనుకుంటున్నాను. మన ఛానల్లో కుకింగ్కి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ నాట్ సబ్స్క్రైబ్.